తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన తెలంగాణ మాత్రం సుమారు ఏడాది తర్వాత 1948లోనే ఆ స్వతంత్రం వచ్చింది. ఈరోజు దాన్ని ఇక్కడుండే రాజకీయ పార్టీలు రకరకాల పేర్లతో వేడుకలు చేస్తున్నాయి. తెలంగాణ విముక్తి దినమని, తెలంగాణ విమోచన దినమని ఈ రకరకాల ఫంక్షన్లు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అసలు ఈ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత సాధించిన ఫలితాలు దీని మీద మనతో మాట్లాడడానికి మన అతిథి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడతారు ఇప్పుడు. నమస్తే మధు. నమస్తే సార్. చెప్పండి, మీకు తెలంగాణ ఇవాళ ఒక పార్టీ ఏమో తెలంగాణ విముక్తి దినం అని జరుపుతున్నారు, ఒకరేమో విమోచన దినం అని జరుపుతున్నారు. సరే, 4 పేర్లతో 4 పార్టీలు 4 రకాలుగా దీన్ని ఈరోజు వేడుకలు జరుపుతున్నారు. దీన్ని ఏమనుకోవాలి, అసలు స్వతంత్రం ఇచ్చి దీన్ని తెలంగాణకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిణామాలు తర్వాత అసలు ఈ పోరాటం అప్పుడు ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఇప్పుడు దాని ఫలితాలు మనం ఎలా అనుభవిస్తున్నాం, దీని మీద మీరు చెప్పండి. నేను కూలంకుషంగా చెప్తాను. మొదటిసారిగా జై తెలంగాణ. ఎందుకంటే మాది సింహపూరి సీమైన. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మా సింహపూరి ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఆయన వారసులుగా మేము తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ నుంచి స్వరాష్ట్రం సిద్ధించేదాకా నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని. చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే విదర్భ, జునాగఢ్, తెలంగాణకి మేము కట్టుబడి పార్టీ తీర్మానం చేసింది. ఆ పార్టీ తీర్మానం చేసిన పట్టంగా పార్టీ ఆదేశాల మేరకు నేను తెలంగాణ ఉద్యమంలో అందరు అనేవాళ్ళు. హైదరాబాదులో వసంత నగర వాళ్ళు అందరూ అనేవాళ్ళు నన్ను, నువ్వు ఆంధ్ర ఓడి అయ్యి ఉండి నువ్వు ఎందుకు పోతున్నావు. నేను ఆంధ్ర వాడిని కాదు, అందరి వాడిని అనేవాడిని. జెండా ఎత్తుకొని పోయేవాడిని. మన తుపాకీ గుండ్లు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోటాలు కాల్చారు మా మీద. ఆ రోజు జైబోలో శంకరన్న కొడుకున్నాడు, డైరెక్టర్ కొడుకు, నా భుజాల మీద ఎత్తుకొని స్టేజీ మీద వేసా. గద్దరన్న స్టేజీ మీద, కింద మేము ఉండేవాళ్ళం అనమాట. బాష్పగోళాలకు ఎదురుడ్డి నిలబడ్డాం. అంటే తెలియాల ఈ అబ్బాయికి ఏం తెలుసు అని అంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకుంటారు కాబట్టి చెప్పాను. అందువల్ల నాది సింహపూరి సీమైన పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క ఆశయాలతో ఉండే వ్యక్తిని కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి గారితో కలిసి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు ఏ విధంగా చేసినారనే సంగతి తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క కమ్యూనిస్టు బిడ్డకి తెలుసు. అయితే నిజాం నిరంకుశత్వం పాలనకి వ్యతిరేకంగా మొదట ఉద్యమాన్ని ఆరంభించినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దీన్ని సృష్టించినటువంటి వాళ్ళు రావి నారాయణ రెడ్డి అయితేనేమి, ఆనాడు బద్దం ఎల్లారెడ్డి అయితేనేమి, ఇటువంటి మహాన్నతులు దీనికి రూపశిల్పిగా ఉన్నటువంటి ఆంధ్ర మహాసభను స్థాపించినటువంటి మాడపాటి హనుమంతరావు గారు. ఈ ఆంధ్ర మహాసభ ఎందుకు పుట్టిందంటే 1928లో ఫస్ట్ పుట్టింది భాషని కాపాడుకోవాలా, సంస్కృతిని కాపాడుకోవాలా. బలవంతంగా రుద్దుతున్నారు ఆనాడు. ఏంది? ఉర్దూని బలవంతంగా రుద్దుతుంటే మన సంస్కృతిని చంపేస్తున్నారు, మన యొక్క భాషను చంపేస్తున్నారు. అటువంటి భాషని పరిరక్షించుకునే విధంగా పుట్టినటువంటిదే మొట్టమొదటగా ఆంధ్ర మహాసభ. ఆ ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహించినటువంటి వారు సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆయన మొట్టమొదటి సభ జోగిపేటలో జరిగింది. దానికి ఇది మనకి లిటరేచర్ చెప్తున్నటువంటి. ఆనాటు కవులు కానీ, కళాకారులు కానీ, సాహిత్య వర్గాలు కానీ, సంపన్న వర్గాలు తెలంగాణ ఉద్యమంలో మిళితమైనవి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దీనికి ఎవరికి మెళ్ళలో బెళ్ళేయాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క విజయం. భారతదేశం అంతా 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వస్తే తెలంగాణలో నిజాం నవాబు ఎందుకు స్వతంత్రాన్ని ఇక్కడ భారత సర్కారులో విలీనం కాలేదు, నేను స్వతంత్ర దేశంగా ఎందుకు ఉంటానని చెప్పి లెటర్ రాశారు ఐక్యరాజ్య సమితికి. అంటే ఆ రోజు 3 ఉన్నాయి సార్.
స్వతంత్ర దేశాలు 3. 1 జమ్మూ అండ్ కాశ్మీరు, 2 జునాగఢ్, 3 నిజాం. ఇక్కడ మనం ట్విస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నిజాం స్టేట్లో, ఈ నిజాం స్టేట్లో రాజేమో ముస్లిము, ప్రజలేమో అత్యధిక శాతం హిందువులు. సేమ్ జునాగఢ్లో కూడా మీరు తీసుకుంటే అక్కడ ప్రజలేమో హిందువులు, రాజేమో ముస్లిం. ఈ 2 చూడండి. ఈ ట్విస్ట్ ఎందుకు చెప్తాను. అదే రాజా హరిసింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే అక్కడ రాజేమో హిందూ, ఎక్కువగా ఉండేది ముస్లిమ్స్. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో కూడా వెట్టి చాకిరికి మొట్టమొదటిది ఏంటంటే, ఈ పోరాటం ఎక్కడ మొదలైందంటే వెట్టి చాకిరి మీద, వెట్టి మీద మారండి. వెట్టి అంటారు మనం కూడా. ఈ వెట్టి అంటే ఏంటంటే వాడి చేత అన్నం పెట్టి పని చేయించుకోవటం, నిరంతరం పని చేయించుకోవటం, దీని మీద తిరుగుబాటు, కుమ్మరి అన్ని వృత్తులు అయితేనే ప్రతి ఒక్కరు కూడా వెట్టి చాకరికి విముక్తి పోరాటంగా మొదలైనటువంటిది. తర్వాత భూములు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే 5 వర్గాలు చెప్తాను నేను. జాగీర్దారులు ఎవరు, జమీందారులు ఎవరు, దేశ్ముఖ్లు ఎవరు, దేశపాండేలు ఎవరు, వీళ్ళందరూ కూడా తెలంగాణలో హిందువులు. రాజు ఒక్కడే ముస్లిం. కింద ఉన్నటువంటి దేశముఖ్లు, దేశపాండేలు, పటేళ్ళు, పట్వార్లు, జాగీర్దారులు, జమీందారులు, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజల్ని హింసించేవాళ్ళు. పంట పండినా పంటకపోయినా వాళ్ళని చెరబట్టడం చూసాం. దాంట్లో మనకి ప్రధానంగా ఒక దేశముఖ్కు రామచంద్రారెడ్డి చేసినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కవెడి గ్రామం గురించి బాగా మనకి హిస్టరీలో బాగా క్లియర్గా అవపడుతుంది. అట్లా ఈ వెట్టికి, ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఆరంభించారు. దీన్ని ఆరంభించింది ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1925లో ఎలా పుడితే ఆనాటి కమ్యూనిస్టులు. ఆంధ్ర మహాసభకు వచ్చేసరికి మనకి ఆర్య సమాజం చాలా పెద్ద పాత్ర పోషించింది. మీకు అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఆర్య సమాజం నుంచి కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు జాతీయోద్యమ కాంగ్రెస్ లేదు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ కాంగ్రెస్ అనేవాళ్ళు దాన్ని. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్. జాతీయోద్యమ కాంగ్రెస్కి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి సంబంధం లేదు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గాంధీకి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఇప్పుడు మన గాంధీ యుగం, బాలగంగాధర్ తిలక్ యుగం, దాదాబాయి నవరోజీ యుగం, 3 దశల ఉద్యమాన్ని స్వతంత్రోద్యమంలో మనం 3 భాగాల్లో తీసుకుంటే గాంధీ యుగం. ఈ గాంధీ యుగంలో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలకు జవాబులు కూడా ఇచ్చేవాడు కదా నిజాం నవాబు. ఆయన ఉత్తరాలు రాసుకునేవాడు. ఆయన ఏంది అహింసావాదం కదా. ఆంధ్ర మహాసభలో అన్ని వర్గాల ప్రజలు చేరి నిజాం నవాబు మీద తిరుగుబాటు చేశారు. ఇది ఎప్పుడు మొదలైంది? దీని గురించి మాట్లాడరు. ఏదో 3 రోజులు చేసినోడే మగాడైనట్టు మాట్లాడతారనమాట. 1946లో ఆరంభించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఈ 4 దశల పోరాటం గురించి, ఈ 4 దశల్లో తెలంగాణ బిడ్డలు 4000 మంది రక్త తర్పణం చేస్తే వచ్చినటువంటి స్వతంత్రం ఈరోజు. అందరూ ఏం చెప్పుకుంటారు? సర్దార్ వల్లభాయ్ పటేలే తెచ్చినారనుకుంటారు. అది చెప్పుకోవటానికి వాళ్ళకు ఉండాలా? కవులు ఆ రోజు రచయితలు, కవులు కూడా అందరూ ముస్లిమ్స్ కూడా. బందగి ఎవరు? ముస్లిమ్స్. తర్వాత నీకు మొగ్దం గోల్కొండ పత్రిక నడిపినటువంటి ఇట్లా అన్ని రకాల ఎడిటర్లను కూడా చంపారు ఆ రోజు. ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఎడిటర్లు ఉన్నారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి బానిసత్వంలో మొతుకుతున్నటువంటి ఈ దొరల నుంచి, యలమ దొరలు కానీ రెడ్డి దొరల నుంచి విముక్తి కోరుకున్నారు. అందువల్ల 4000 మంది రక్తం పణమొడ్డితే ఈ స్వాతంత్రం సింధించింది. ఒక్క మాట నేను అంటున్నాను, ఎవరు ఏమన్నా అనుకోండి, 3 రోజుల్లో ఎప్పుడు వచ్చింది సైన్యం? ఎప్పుడు వచ్చింది భారత సైన్యం హైదరాబాద్కి? ఆ డేట్ చెప్పగలరా? అంటే తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ చుట్టుముట్టేసి ఇంకా నిజామునాబాయిని చంపేస్తారు, కమ్యూనిస్టులు చంపేస్తారు, తెలంగాణ ప్రజలు చంపేస్తారు. ఏమన్నారు సుద్దాల హనుమంతు గారు? చుట్టుముట్టు నల్లగొండ, గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతం కొడకు అన్నారు. అందువల్ల ఏంటంటే ఇంక చంపేస్తారు నిజాం నవాబుని.
ఈ నిజాం నవాబు ప్రాణాలు కాపాడటానికి వచ్చిండు సర్దార్ వల్లభాయ్ పటేల్. నేనంటుండేటటువంటి మాట ఏంటంటే నిజాం నవాబు ప్రాణాలు కాపాడటానికి వచ్చాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంతే తప్ప నిజాం నవాబు నుంచి మొత్తం తీసుకోవాలని కాదు. ఆయన నమస్కారం పెట్టిండు, ఈయన నమస్కారం పెట్టిండు. వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సెప్టెంబర్ 13 వచ్చాడు, సెప్టెంబర్ 17, 3 రోజుల కల్లా స్వతంత్రం వచ్చేసిందా. ఇదంతా ఏంటంటే ఇది ఒక కమ్యూనిస్టు రాజ్యంగా మారబోతుంది కాబట్టి ఇది కమ్యూనిస్టు రాజ్యంగా మారితే మనకి కష్టం అవుతుందని చెప్పి ఆ రోజు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పంపించారు. మన ఖాతాలో వేసుకోవాలా, మన స్వతంత్రం ఇచ్చినట్టని మన ఖాతాలో వేసుకోవాలని చెప్పి వేశారు. ఇది కమ్యూనిస్టులు, ఆనాటి కమ్యూనిస్టులు సకల జనులు. ఇంకొక ముచ్చట కూడా చెప్తాను తెలుసుకోవాల్సింది. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులు ఎందుకు విడిపోయారు? ఆంధ్ర మహాసభ వచ్చేది అహింసావాదం, హింసావాదం కాదు. వీళ్ళు ఇట్లా ఇచ్చేటట్లేడరా, మనం కూడా దెబ్బకి దెబ్బయ్యాలని చెప్పి ఆనాటి కమ్యూనిస్టులు అయినటువంటి కమ్యూనిస్టు గాంధీ అయినటువంటి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. అప్పుడు 2 మొక్కలైంది. ఈ 2 ఎందుకు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినారంటే ఆనాడు కమ్యూనిస్టులు దీనికి పాత్ర ఉంది. కాసిం రజ్వీ ఈడెక్కడోడు ఇరాన్ నుంచి తెప్పించాడు ఒక 50,000 మంది సైన్యాన్ని. మీకు హైదరాబాదులో ఇప్పుడు చాలామంది బడ్డీల్లో ఇరాన్ వాళ్ళు ఉంటారు చూడండి, మీరు కావాలంటే హైదరాబాద్ సిటీ మొత్తం మీరు పోయి చూడండి. ఆ రోజు కాసిం రజ్వీ ఒక ప్రైవేట్ సైన్యం అన్నమాట, అది నిజాం పోలీస్ సైన్యం సపరేటు. కాసిం రజ్వీ అనేటటువంటి ఒక నరరూప రాక్షసుడిని ఇరాన్ నుంచి ఒక 50,000 మంది సైన్యం దింపాడనమాట. గ్రామాల మీద పడి ఆడవాళ్ళకి బట్టలు వడదీసి ఇచ్చేసి వాళ్ళని పెట్టాలి, కొంతమందిని చంపేసి బావుల్లో వేసినటువంటిది. అప్పుడు ఏం చేయాలా, పిల్లైనా సరే గదిలో పెట్టి కొడితే సింహంలాగా తిరగబడద్ది. అప్పుడు తెలంగాణలో బిడ్డలు కొమరం భీము లాంటి వాళ్ళు, తర్వాత సాకల అయ్యలమ్మ బిడ్డను ఏం చేశారో ఒకసారి ఊహించుకోండి. వీళ్ళందరూ విరోచితంగా కూడా దేశముక్కులకి, దేశపాండ్యులకి, జాగీర్దారులకి, జమీందారులకి మొత్తం తెలంగాణ యువతంతా అన్ని పల్లెల్లో దళాలుగా ఏర్పడారు. ఆ దళాలుగా ఏర్పడి దెబ్బకి దెబ్బ రారా నీ అబ్బా అంటూ తిరిగినారు. అట్ట విరోచితంగా పోరాడితే 1946లో స్టార్ట్ అయింది. చివరికి వాళ్ళ ఖాతాలో వేసుకోవటానికి ఇంక వాళ్ళు వచ్చినా రాకపోయినా అయిపోయి ఉండేది నిజాం నవాబు పని ఆ రోజు. అందువల్ల ఏంటంటే నెహ్రూ ఆడినటువంటి అది నాటకం అన్నమాట. ఇది ఒకడు విద్రోహం అంటాడు, ఒకడు విలీనం అంటాడు, ఒకడు విమోచనం అంటారు. అసలు ఇది తెలంగాణ ప్రజలకి విముక్తి, తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చిన రోజు. ఎందుకు? ఓట్ల కోసం. ఎందుకంటే ఓట్లు వేయరేమోనే అనేటటువంటి రాజ్యాధికారం కోసం పాకులాడే తప్ప ఇది తెలంగాణ జాతి సమైక్యత కోసం, తెలంగాణకి విముక్తి జరిగిన రోజు. భారతదేశం అంతా ఎప్పుడు విముక్తి అయింది మనకి? 1947 ఆగస్టు 15. తెలంగాణకి ఎప్పుడు విముక్తి అయింది? 1948 సెప్టెంబర్ 17. ఇది తెలంగాణకి భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన దినం. భారతదేశం అంతా 1947 ఆగస్టు 15 స్వతంత్రం చేసుకుంటుంటే తెలంగాణ ప్రాంతం మాత్రమే 1948 సెప్టెంబర్ 17ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలకి విముక్తి జరిగిన రోజుగా మాత్రం నేను చెప్తున్నాను. ఇది విముక్తి దినోత్సవమే తప్ప ఇది విలీనము ఇవన్నీ కానే కాదు. తెలంగాణ విముక్తి కలిగిన రోజు అనేది విఘ్నులైన ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది కమ్యూనిస్టా ఇంకొకరండి సకల జనులకి ఇది విముక్తి. అందువల్ల తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించినటువంటి రోజు జూన్ 2 అంటాం మనం, 2014. అందువల్ల ఏంటంటే తెలంగాణ అనేది ఉద్యమాల గిడ్డ, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ప్రశ్నించే తత్వం ఎక్కువ. మీరు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, అందరు ప్రజలు ఒక ఎత్తు. కానీ ఇక్కడ తెలంగాణకి గడ్డ మీద మీరు బాగా చూడండి, పౌరుషాల గడ్డ పునికి పుచ్చుకొని ఉంటుంది. ఎంతటి వ్యక్తినైనా ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే సమాధానం దొరకద్ది, ప్రశ్నకి జవాబు దొరకద్ది అనమాట. అందువల్ల తెలంగాణ అనే ఆ ఓల్డ్లోనే ఉంటుంది అనమాట, ఆ జీన్స్లోనే ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇది విముక్తి దినోత్సవం అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఇక్కడ సెంటిమెంట్ కూడా ఎక్కువ కదా, అంటే భూమిపుత్ర సిద్ధాంతం ఎక్కువ, అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఎక్కువ. అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, నిటారుగా నిలబడతారు.
నాయకులు మోసం చేయొచ్చు, తెలంగాణ బిడ్డలు ఏ రోజు మోసం చేయాల. 1969లో టీపీఎస్ పెట్టి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి పెట్టినప్పుడు కూడా మీరు బాగా గుర్తు 11 మంది ఎంపీలు ఇచ్చారు. తెలంగాణ ఇందిరాగాంధీకి అమ్ముడు పోయి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని 1969లో ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు చంపేశాడు. ఆ తర్వాత మీరు చూసుకోండి ఎన్ని ఇంద్రారెడ్డి పెట్టాడు. ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం పెట్టినా తెలంగాణను ఆదరించారు. ఇంకా చెప్తా నేను, నాగం జనార్దన్ రెడ్డి ఆటో గుర్తు పెట్టుకుంటే తెలంగాణకి అతన్ని గెలిపించారు. తెలంగాణ అన్న ప్రతిసారి ప్రతి ఓడిని గెలిపించారు తెలంగాణ ప్రజలు. కానీ నాయకులు మోసం చేశారు. ప్రజలు ఎప్పుడు తెలంగాణ, అందుకని తెలంగాణ అనే ఆకాంక్ష నిరువుగప్పిన నిప్పు. తెలంగాణ జోలికొస్తే ఒప్పుకోరు ఏ విషయంలో కూడా. అందువల్ల ఇలాగా ఉండాలి. ఇది లేకే ఆంధ్రప్రదేశ్లో దొంగలు, దోపిడీదారులు, దొగులుబాజీలు ఎక్కువైపోయారు. తెలంగాణలో ప్రముఖ కవులు గురించి మీకు ఐడియా ఉందా? తెలంగాణలో ప్రముఖ కవులు అంటే కాళోజీ గారి గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దాశరథి గారి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. దాశరథి గారు రాసిన పాట వింటే బూస్ట్ గమ్స్ అంటే శాస్త్రీయంగా ఆ చల్లని సముద్ర గర్భం పాట అంటది కదా, దాచిన బడబాగ్ని ఎంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ భూగోళం పుట్టిక కోసం రాలిన సురగోళాలెన్నో. అట్లా పాట చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. అన్నార్తులు అనాథలుండని ఆ యుగం ఎప్పుడని రాస్తాడు. ఇలా తెలంగాణ రాసినటువంటి గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. ఇలాంటి పాట ప్రతి ఒక్కరూ దాంట్లో సైంటిఫిక్ వే ఉంటుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాగ్ని ఎంతో, ఆ నల్లనాకాశంలో కనరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమింకెంత దూరమో. ఇలా తెలంగాణ చైతన్యంలో ఇంకా చెప్తాను. అంటే ఉద్యమం నుంచే వాళ్ళు ఒక రకంగా ఉద్యమంకి ఇది బూస్టప్. సంస్కృతి అంటే ఒక పాట, ఒక గానం. అవును. యో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో వెళ్తావు కొడకో, ఎమ్మెల్యే సర్కారోడా అన్నారు. కానీ ఆ రోజు ఏమన్నారు కవి గారు? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో వెళ్తావు నైజాము సర్కారోడా, మా శీలమించినావు. అది ఎమ్మెల్యేలకు అనువదించి రాస్తున్నాం కదా. ఇప్పుడు బండెనక బండి గట్టి ముఖ్యమంత్రులు ప్రజాధనంతో తిరిగేదా? ఇప్పుడు ఆ రోజు ఎట్ల బండ్లండి, ఈ రోజు అబ్బా ప్రజా సేవకులు. మరి కాలం మారింది కదా. కాలం మారలా. కంత్రినా కొడుకులు ఎక్కువైపోయినారు దేశంలో. దేశానికి సేవ చేయాలని ఉడుకు లేదు. ఒక్కొక్క ముఖ్యమంత్రి కారు వెనక కారు పెట్టి నల్ల జోడు కళ్ళ జోడు పెట్టి నల్ల కార్లు పెట్టుకొని దేశ సంపదను లూటీ చేసే లఫూటులు ఉన్న దేశమురా. ఇప్పుడు మీకు గద్దరన్న ఒక పాట చెప్పాడు, మీరు బాగా గుర్తు ఉంటుంది. పొడుస్తున్న పొద్దు నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, భలే 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 హో. ఓకే, షూర్, బాగా పాడారు. అట్లా ఆ స్ఫూర్తి ఎంత ఎంత కంటిన్యూ అవుతుందంటే తెలంగాణలో ఇంకొక పెద్ద ఆయన ఒక పాట రాశాడు, మాయమైపోతున్నాడన్నా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మనిషన్నవాడు. నేను చెప్తా దానికి కంటిన్యూగా. మాయమైపోతున్నదమ్మా ప్రజాస్వామ్యము, మత్సుకైనా లేడు చూడు ప్రజలకు సేవ చేసే పాలకుడు, నిలువెల్లా దగా కోరులు దేశ సంపదను కోట్లు కోట్లు దోచియేసే పాలకులు, ఇదెక్కడి ప్రజాస్వామ్యము.
అట్లా ప్రజలను అడ్డం పెట్టుకొని వేల కోట్లు కొల్లగొడుతున్న కంత్రి కేటుగాళ్ళు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. అందువల్ల మాలాంటి వాళ్ళం ఏంటంటే నన్ను అంటారు సార్ చాలామంది, రే మధుసూదన్ రెడ్డి అంటారు, అయితే ఏంటరా అంట నేను. కాబట్టి ఈరోజు తెలంగాణ బిడ్డలకందరికీ నేను చెప్పేది ఒకటే, జై తెలంగాణ, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ, నా సొంత తెలుగు బిడ్డలందరికీ చెప్తున్నాను నేను.